మన సబ్స్క్రైబర్ ఒక ఆమె ములంకాయ జీడిపప్పు ఉండమని చెప్పి అడిగింది. ఇప్పుడు ములంకాయ జీడిపప్పు కర్రీ అయితే చేసుకోవడానికి నేను ములంకాయల కోసం అయితే వచ్చాను. ఇక్కడ ములంకాయలు చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, చాలా కాస్ట్లీ ఎక్కువ అనమాట. చూపిస్తాను. 4 ములంకాయలు అయితే తీసుకుని, ఇండియా ములంకాయలు ఇవి. ఈ ములంకాయలు అనేవి మన ఇండియా ఇవి. చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి. చూడండి ఇండియా మోడికి పుల్లగా ఉంటుంది అనమాట. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జిఆర్ఎస్ లక్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు మన రెసిపీ ములంకాయ జీడిపప్పు. మన సబ్స్క్రైబర్ ఒక ఆమె మెసేజ్ అయితే చేసింది కామెంట్ సెక్షన్ లో, ములంకాయ జీడిపప్పు కర్రీ చేసి చూపించమని. ఆవిడ కోసం ములంకాయ జీడిపప్పు కర్రీ చేసి చూపిస్తాను. ఆమె పేరు అరుణ గారు. థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్ అండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నెక్స్ట్ వీడియో పెట్టడానికి నాకు ఎంతో బూస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏ కర్రీ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంటింగ్ అయితే చేసేయండి. మీ పేరు మీద కర్రీ చేసి చూపిస్తా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కర్రీలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం పదండి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక చిన్న టమాటా, తగినన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం. టమాటో కూడా కట్ చేసుకుందాం సన్నగా. మనకి చిన్న టమాటా వేసుకుంటే సరిపోద్ది. నేను పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను మధ్యలోను. నేను సరిపడా జీడిపప్పు అయితే తీసుకున్నాను. తీసుకుని వాటర్లో నానబెట్టుకున్నాను. వాటర్లో నానబెట్టుకుంటే జీడిపప్పు త్వరగా భద్రనే అవుతాయి. ములంకాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగాను. మనకి నోటికి సరిపడా చిన్నగా కట్ చేసుకోవాలి. 2 స్పూన్లు కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ పసుపు, స్పూన్ ధనియాల పొడి, స్పూను మిరియాల పొడి, తగినంత సాల్ట్, లాస్ట్ లో 1 స్పూన్ కర్రీ పౌడర్. మన కర్రీకి సరిపడా జీడిపప్పు భద్ర కింద చేసి పక్కనైతే పెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే వేడిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ లో అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి పెనం అయితే పెట్టుకుందాం. పెనం వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. సరిపడా వేసుకోవాలి ఆయిల్. పెనం అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవన్నిటిని బాగా మిక్స్ చేద్దాం కలిసిలాగా. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఆనియన్స్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా గోల్డెన్ కలర్ రావాలంటే మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. దీన్ని బాగా మిక్స్ చేద్దాం. 2 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టి ఉల్లిపాయలు అయితే ఆయిల్లో మగ్గనిద్దాం. మూత అనేది పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే అలా వదిలేద్దాం. ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసుకుని మనం టమాటో యాడ్ చేసుకుందాం. దీంట్లో ఒకసారి బాగా తిప్పుకుని ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటోలు యాడ్ చేద్దాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇంకొక 2 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు మళ్ళీ జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాం. టమాటాలు బాగా ఫ్రై అయ్యాయి. కొద్దిగా మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై అనేది చేసుకోవాలి. అప్పుడు మనం జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. లేదంటే కనుక ఆనియన్స్ ఇవన్నీ మాడిపోతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి మనం ముందుగా పెట్టుకున్న జీడిపప్పు అనేది యాడ్ చేసుకుందాం.
జీడిపప్పు ఫ్రై అవ్వాలి, బాగా మిక్స్ చేసుకుని జీడిపప్పు బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. దీన్ని జీడిపప్పు బాగా ఫ్రై అవ్వాలన్నమాట, టేస్టీగా ఉంటుంది ఆయిల్లో. ఇప్పుడు దీన్ని 2 నిమిషాల పాటు మూతని పెట్టుకుందాం. ములంకాయలు చాలా పోషకాలు ఉంటాయి, ములమాకులో కానీ ములంకాయల్లో కానీ చాలా పోషకాలు ఉంటాయి. మన పెద్దలు ములంకాయ తింటే హైట్ ఎదుగుతావురా అంటారు, మనం ఏం పట్టించుకోము. కానీ కాయగూరలోనే పోషకాలు ఉంటాయి. ఎక్కువగా చికెన్ మటన్ మనం ఎక్కువ ప్రిపేర్ చేస్తాము. చికెన్ మటన్ కాకుండా కాయగూరలు తినండి. చాలా 4 ములంకాయలు తీసుకొచ్చాను, అవి ఇంటిగా డబ్బులు 270 రూపాయలు. 4 ములంకాయలు కలిపి ఇక్కడ అంత కాస్ట్ ఉంటుంది అన్నమాట కాయగూరలు అనేవి. జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయి మనం దీంట్లో ముందు కట్ చేసి పెట్టుకున్న ములంకాయలు అనేవి వేసుకుందాం. ములంకాయలు దీంట్లో మగ్గాలి కాబట్టి మనం ములంకాయలు యాడ్ చేసుకుందాం దీంట్లోను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఆయిల్లో కూడా ఇవి ఫ్రై అవ్వాలి ములంకాయలు అనేవి. మనం 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టుకుందాం. ఒకసారి మూత ఓపెన్ చేసి తిప్పుకుందాం. నేను ఒకసారి మిక్స్ చేసుకుందాం అనమాట. బాగా మగ్గిపోయాయి ములంకాయ ముక్కలు. ఇంకొక నిమిషం పాటు మనం మూత పెట్టుకుని ఉప్పు కారం అనేది వేసుకుందాం. సో ఇదండి ప్రాసెస్, ములంకాయ జీడిపప్పు చేసుకునే ప్రాసెస్. చూస్తూ ఉండండి, ఇంకా క్లైమాక్స్ లో ఇంకా బాగుంటది. ఇప్పుడు ములంకాయ ముక్కలు బాగా మగ్గిపోయి మనం ఉప్పు కారం అనేది వేసుకుందాం. కారం మీకు సరిపడా వేసుకోండి, నేను కొద్దిగా కారం ఎక్కువ తింటాను, మీకు సరిపడా అయితే వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోకుండా ఇవి మనం బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత మూత పెడితే మనకి కారం స్మెల్ అవుతుంది అనమాట. దాని గురించి మూత అనేది పెట్టకూడదు. ఒక 2 నిమిషాల పాటు ఇలా బాయిల్ చేసుకుని తర్వాత మూత పెట్టుకోవాలి. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని మూత అనేది పెట్టుకుందాం ఒక 2 నిమిషాల పాటు. సో ఇప్పుడు మన కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. మూత తీసుకుని గుమ్మగుమ్మలాడేస్తుంది. ములంకాయ ముక్క బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుపు అనేది యాడ్ చేసుకుందాం. మీకు సరిపడా పులుపు అనేది యాడ్ చేసుకోండి, నాకు సరిపడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇంతేనండి, సింపుల్ గా చేసుకుని జీడిపప్పు ములంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి. క్లైమాక్స్ గా మనం కర్రీ పౌడర్ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఎగిరిన తర్వాత 1 స్పూనుడు కర్రీ పౌడర్ అనేది యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. నేను లైట్గా వేసుకుంటున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని మనం మూత పెట్టుకుందాం దీన్ని. ఇంతేనండి, అయిపోయింది ములంకాయ జీడిపప్పు కర్రీ అనేది. మూత తీసుకుని సాల్ట్ అనేది టేస్ట్ చేసి చూద్దాం. సాల్ట్ సరిపోతుందో చూద్దాం. చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నది. సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాము. మనం ములంకాయ జీడిపప్పు గుమగుమలాడేస్తుంది, నాకు నోరు ఊరిపోతుంది. టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. చూసారా ములంకాయ జీడిపప్పు ఎంత కలర్ఫుల్గా ఉందను. ఒక్కసారి ఇలా కలిపి సూపర్గా అయితే ఉంది. అరుణ గారు మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ కూర అయితే పట్టుకొచ్చి తినండి మరి. ములంకాయ చాలా సూపర్గా ఉంది. సో చూసారు కదండి జీడిపప్పు ములంకాయ కూర చేసుకునే విధానం. ఎంతో సింపుల్గా జీడిపప్పు ములంకాయ కూర అనేది చేసుకోవచ్చు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఇచ్చే లైక్ నెక్స్ట్ వీడియో పెట్టడానికి మాకు ఎంతో బూస్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. మీకేం కర్రీ కావాలో కామెంటింగ్ సెక్షన్ లో కామెంటింగ్ అయితే చేసేయండి. మీకోసం ఆ కర్రీ చేసి వీడియో తీసి పెడతాను. థ్యాంక్ యూ. బాయ్.